మనుష్యుడు కోల్పోయిన 3 సుందరమైనవి. ఈ 3 మీకు తెలియకపోవచ్చు, లేక 3 తెలిసిండొచ్చు కూడా. కానీ తెలిసినా తెలియకపోయినా మన దేవుడు మనతో మాట్లాడబోతున్నాడని శ్రద్ధగా మనం వాక్యం విందాం. 3 సుందరమైనవి మనుష్యుడు కోల్పోయాడు. అది ఈరోజు కూడా దాని విలువను తెలుసుకోలేకపోతున్నాడు. మనమందరము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము తీద్దాం. దేవుడైన యెహోవా మంచిది కాదని చాలు. దేవుడు ఆదామును నిర్మించిన తర్వాత మనము ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం 27వ వచనంలో మానవుని స్వరూపములో దేవుడు చేసెను, స్త్రీగాను పురుషునిగాను మనకు కనపడుతుంది. కానీ తర్వాత 2వ అధ్యాయము ఎలాగ చేశాడు వాటిని ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దేవుడు ఆదామును నిర్మించాడంట. చేసిన తర్వాత అక్కడ మంచి ఒక తోటలో అతనిని పెట్టి ఆ జంతువులకన్నిటికీ పేరు పెడుతూ ఉంటే చూస్తూ ఉన్నాడు. ఏం పేరు పెడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అని మంచిగా గమనిస్తున్నాడు. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సినవన్నీ ఆదాముకి ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత 18వ వచనంలో ఏమనుంది అక్కడ సాటైన సహాయము లేదు. చదవండి అన్నమాట 18. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మొదటి అధ్యాయములో ప్రతిదీ మంచిది 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 అయిందన్నీ. కానీ 2వ అధ్యాయంలో మంచిది కాదు. ఏది మంచిది కాదు. దేవునికి కూడా ఆయన చేసిన దాంట్లో నేను కరెక్ట్ 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 అని భావించాలి ఆయన. ఈ దినాల్లో మనుషులందరూ అలా భావిస్తారు కదా. చాలామంది ఏమని భావిస్తారు, ఏం చేసినా నేను కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ ఇమ్మంటే ఇస్తా, 10 నిమిషాలు కూర్చొని మాడమంటే మాడదా. కానీ 2వ అధ్యాయం లోపలికి వచ్చిన తర్వాత చక్కగా మాట్లాడుతూ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మరి మంచిది కాదన్నప్పుడు ఎందుకు మంచిది ముందే చేయలేదు దేవుడు? మంచిది కాదు అని భావించి ఏం చేశాడు అని అంటే ప్రతి ఒక్కరి పేరు, ఆ జంతువుకు ఏ పేరు పెడుతున్నాడో ప్రతిదీ గమనిస్తూ వచ్చాడు. బాగా వినాలి మాట. అక్కడ చూస్తున్నాం, అక్కడే ఆ మాట రాయబడి ఉంది. ఆ పేరు ఎవరికి ఏ పేరు పెడతాడో చూస్తూ ఉన్నాడు. ఉందా లేదమ్మా? అన్నీ జరిగిపోయినాయి. దేవుడు అనుకున్నాడు, ఓకే ఒక కుక్క వచ్చింది, ఇంకొకటి జంతువు వచ్చింది, దానికి అన్నిటికీ పేర్లు పెడుతున్నాడు ఆదాము. ఆ పేర్లు పెడుతున్న సమయంలో ఆయన దేవుడు దూరం నుంచి చూసి వీటన్నిటిలో ఒక్కరు కూడా సరైన సహాయకులు కాదంట. 20వ వచనంలో స్పష్టంగా ఉంది, సహాయకులు కనపడలేదు, ఏ జంతువుల్లో కూడా దొరకలేదు. కానీ దినాల్లో దౌర్భాగ్యం అంటారా, దరిద్రం అంటారా, ఏమంటారో, మనుషుల కంటే జంతువులతో సహవాసం ఎక్కువ ఉంటుంది. నేను కుక్కల్ని ప్రేమించాలని తప్పు పట్టడం లేదు, నన్ను మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి. మనుషుల కంటే ఎవరికి ఎక్కువ విలువ? జంతువులకు విలువ. దాంట్లో నుంచి సహాయకులు దొరకలేదు. ఏ జంతువును బట్టి దేవుడు ఆనందపడలేదు. ఆ మాట అంటున్నప్పుడు ఇంకొక అతను అన్నాడు, అయ్యో అప్పట్లో డాబర్మెన్ లేదయ్యా, అప్పట్లో ఇంకో కుక్క లేదయ్యా, అందుకు సహాయకులు దొరికినట్టు కనపడలేదు.
ఈరోజు మీకు ఒక మంచి శ్రేష్టమైన మాట చెప్తున్నాను. ఒక సహాయకురాల్ని ఏర్పరచడానికి దేవుడు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. అర్థమైందా? దేవుడు ఒక సహాయకురాల్ని తీసుకొని రావడానికి ఎంతగా ఆలోచించాడో, ఆలోచించి గాఢ నిద్ర కలగ చేశాడు. ఎంత సుందరముగా చేయాలో అంత సుందరముగా చేశాడు. నేను చెప్పే మొదటి మాట ఏంటో తెలుసా? దేవుడు సహాయకుడు కావాలని ఇష్టపడుతూ ఉంటే మనం ఆ సహాయకులే వద్దనుకునే కాలం ఈ దినాల్లో ఉన్నాం. మన ఆలోచనలు ఎలా ఉంటాయి? మాకెవరొద్దు, సహాయం చేయాల్సిన అవసరం లేదు, మా బతుకు మేము బతుకుతాం. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఒక విశ్వాసి ఇంకొకడితో జత పడనంత వరకు బాగానే ఉంటాడు. వాడు అంతవరకు బాగానే ఉంటుంది. ఎవడైతే జతపరచబడతాడో వాడితో ఎలా ఉంటుంది వ్యవహారము? మనకందరికీ బాగా తెలిసిన సామెత తెలుగులో ఏమది? కొన్ని సంవత్సరాలు కలిస్తే ఏమవుతారు? వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు. అవునా కదా? బైబిల్లో దేవుడు సహాయకులు ఉండాలని ఇష్టపడుతూ సహాయకుల్ని ఏర్పరచాలని ఇష్టపడుతుంటే ఆ సహాయకుల్ని ఇష్టపడని మనుషులమయ్యా మనము. ఆ సహాయకులను తో సహా మనం తప్పు చేసే వారముగా తయారమైపోయాము. మీకు ఒక మంచి మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను ఇక్కడ. ఆ హెబ్రీ అరమిక్ భాషలో రాసిన పదము హెల్పర్. హెల్ప్ చేయడానికి ఉపయోగపడే మాట ఏంటంటే ఐజీర్, AYZER. ఎందుకు ఈ పదం చెప్తున్నాను అంటే దేవుని ఉద్దేశములో ఆ మాట భావం ఏంటంటే ఐజీర్ అనే పదం ఏంటంటే డినోట్స్ అసిస్టెంట్ రెండర్. అంటే ఎప్పుడు చూడు తన జీవితాన్ని పూర్తిగా సహకరించడానికి ప్రయాసపడేవారు హెల్పర్. ఫర్ ఎ రియల్ నీడ్, నిజమైన అవసరత కొరకు ఐజీర్. ఈ దినాల్లో దేవుడిచ్చిన మొదటి సుందరమైన హెల్పర్ ఎక్కడ కనపడడం లేదు. మనము హెల్పర్ కావాలని ఇష్టపడడం లేదు. మన ఆలోచన ధోరణియే మారిపోయింది. నేను ఒక మంచి మాట మిమ్మల్ని అడగాలని ఇష్టపడుతున్నా. మీరు చెప్పండి నాకు, ఒకవేళ హెల్పర్ అవసరం లేదు అని అన్నప్పుడు దేవుడు ఎందుకు చేయాలి? ఇంకా ఎందుకు అంత ఆలోచించాలి? ఎందుకు అంత తప్పించి చేయాలి? ఎందుకు అంత సుందరంగా చేయాలి? చెప్పండి మీరు. కుక్కను చూసుకోపోరా, నక్కను చూసుకోపోరా, ఫ్రెండ్ పులిని చేసుకొని పెట్టుకోపోరా, పిల్లిని పెట్టుకోపోరా అని చెప్పచ్చుగా. మనం కూడా ఈ దినాల్లో దేవుని ఆలోచనను తెలుసుకోక మన కొద్దీ మనమే నిర్ణయాలు తీసుకొని నడిచే వారముగా తయారైపోతున్నాం. చాలా బాధకరం ఏంటంటే బైబిల్ ఒక మాట చెప్తుంది. ప్రసంగి 4వ అధ్యాయము 9-10 చదువుదాం త్వరగా. ఒంటరి వాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. తర్వాత వారు పడిపోయినను నా మాట వినాలి. ఇక్కడ నేను కేవలం ఒక స్త్రీ గురించే మాట్లాడడం లేదు. దయచేసి నా మాటను మీరు కేవలం స్త్రీతో పోల్చుకొని చెప్పుకుంటే నా వాక్యం మీకు తప్పుగా అర్థమవుతుంది. దేవుడు చెప్పేది ఏంటంటే ఒక సహకారి, ఒక హెల్ప్ చేసే పర్సన్, ఎప్పుడు తోడై ఉండే పర్సన్ ఉండాలి అని దేవుడే ఇష్టపడ్డాడు. అక్కడ రాసి ఉన్న మాట ఏంటంటే ఒక్కడిగా ఉండట కంటే ఇద్దరుగా ఉండడము మేలు. ఎందుకనంటే ఒకడు పడిపోతే ఒకడు సహకరించడానికి ఉపయోగపడుతుంది. మనం చాలా ఈ దినాల్లో ఎలా అయిపోయాం తెలుసా? మాకు ఒకప్పుడు కనీసం ఒక 50 సంవత్సరాల క్రితం పోతే, ఇంకా 100 సంవత్సరాల క్రితం వెళ్తే బాగా వినాలి మాట, ఊర్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు విడిపోయి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. ఊర్లో ఉన్న వాళ్ళంతా అక్కడే పని చేసుకునేవాళ్ళు, అక్కడే బతికేవాళ్ళు. ఆ ఊరు వదిలిపెట్టిపోవాలంటే చాలా బాధగా ఉండేది వాళ్ళకు. అర్థమైందా? అలాగ 50 సంవత్సరాల తర్వాత కుటుంబమును విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు కాదు. ఊరు కాదు, ఇప్పుడు ఒక కుటుంబానికి వచ్చాం. ఆ కుటుంబంలో అందరం ఎలా ఉంటున్నాము? ఉమ్మడి కుటుంబం. అర్థమైందా? అందరు అన్నదమ్ములు, అందరూ ఒకే చోట ఉండేవాళ్ళు. వాళ్ళు విడిచి పోవాలి అని అంటే చాలా బాధగా ఉండేది ఒక్కొక్కరికి. కానీ ఇప్పుడు నీ ఉమ్మిడి
నా ఉమ్మడ ఇంకేమున్నాయి, ఏమి లేవు. ఎప్పుడు పెళ్ళైతే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలా? సపరేట్గా వెళ్ళిపోవాలా. నేను సపరేట్గా ఉంటా. సుందరమైనది ఒక హెల్ప్ తీసుకోవాల్సింది, ఒక హెల్ప్లో ఉండాల్సింది మనం చేయలేకపోతున్నాం. అది దేవునిలో ఉన్న ఒక బ్యూటీ, దేవుడు ఇచ్చిన ఒక బ్యూటీ ఏంటి తెలుసా? మీరు ఒకరికి ఒకరు సహాయము చేసుకొనుడి. మీరు అలా ఉండండి రా బాబు. మనం బైబిల్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఎందుకు సహాయకులను ఏర్పరిచాడు అంటే మన మేలు కొరకై. కానీ సహాయకుల్ని మనం ఎలా వాడుకుంటాం చెప్పాలి. మీరు మాట్లాడడం లేదు. సహాయకులను ఎలా వాడుకుంటాం? మన అవసరాలకు వాడుకుంటాం, తర్వాత వాళ్ళ కథ వాళ్ళది. మన పనులు మనం జరిగించుకుంటాం, తర్వాత వాడి పని వాంది. వీడి పని ఉన్నంతసేపు ఎలా ఉంటాడు? అన్నా నువ్వే అన్నా, నువ్వు కాకపోతే ఎవరన్నా, నువ్వే నడిపించావు, నువ్వే చేసావు, అచ్చి అన్న నీ గురించి ఎందుకు తప్పుగా అనుకుంటా. డైలాగులు మాత్రం బాగుంటాయి. ఒక్కసారి నీ అవసరం అయిపోయిన తర్వాత నీ ఫోన్ నెంబర్ కూడా డిలీట్ చేస్తాడేమో, జాగ్రత్త. నువ్వు ఎవరు అంటాడేమో, జాగ్రత్త. హలో, ఎవరు? ఓహో అన్నా నువ్వా? ఈ హెల్ప్ అనే పదానికి నానా అర్థాలు తెచ్చిపెట్టారు దినాల్లో. దేవుని భావం ఏంటంటే, ఒకసారి మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఒక్కసారి ఆలోచించండి. ఇలాగా అందరము ఒకరికొకరము సహాయం చేసుకునే వాళ్ళం ఉంటే ఎంత బాగుంటుంది. పెద్ద దుఃఖాలు ఉంటాయా, బాధలు ఉంటాయా చెప్పండి. ఇప్పుడు సహాయం అంటే కేవలం ఆర్థికం కాడికి రాకండి. వచ్చిందంత బాధ ఏంది? మనం టెంపో, మనం ఇక్కడ ఎక్కువ మెయింటైన్ చేసేది ఏంది? డబ్బు. అవునా? సహాయం అంటే ఎంతకాలం ఇవ్వాలన్నా డబ్బులు. మీ డబ్బులు ఇవ్వమని కాదు నేను చెప్పేది. అవునా? అది కాకుండా కూడా సాయం చేయలేమా? ఆదరణమైన మాటలు మాట్లాడలేమా? అన్నా ఎంతసేపు అన్న మాటలు మాట్లాడి కడుపు నింపేది అవసరం లేదు. నిజమైన పని చేయి, సహాయపడు. ఎంతవరకు నువ్వు చేయగలవో అంతగా చేయి. ఒకరు పడిపోతే ఒకడు లేవనెత్తడానికి ఉపయోగపడాలి. కానీ దినాల్లో ఇద్దరు ఎట్లా అంటే, ఒకడు పడిపోతే ఇంకొకడు కూడా పడిపోవడానికి రెడీగా ఉన్నాడు. నేను మీకు ఒక మంచి మాట చెప్తాను. ఒంటరిగా ఉన్నప్పుడు విశ్వాస జీవితం వేరు, ఇంకొకడు కూడుకున్న తర్వాత వాడి విశ్వాస జీవితం వేరైపోతుంది, పాడైపోతుంది, దిగజారిపోతుంది దినాల్లో. కానీ బైబిల్ చెప్పేది ఏం తెలుసా? మీరు లేవనెత్తబడాలి, మీరు ఎత్తబడాలి, మీరు దేవుల్లో బలపడాలి. ఇద్దరు ఉన్నప్పుడు ఏం చేయాలి? మీ ఇద్దరు. బైబిల్ వాక్యం మనకు గుర్తురాదే? ఏ వాక్యం గుర్తురావాలన్నా నీకు? ఏ వెంకటేష్, ఏ వాక్యం గుర్తురావాలి నీకు? అరే ఇద్దరు లేక, అర్రే వచ్చాడ్రా, ఇద్దరు వచ్చారు కదా, ఇంకా దేవుడు వచ్చేసాడు మా మధ్యలోకి. ఎంత ఆనందంగా ఉండాలి మీరు. ఐఎమ్ మైట్ స్పీకింగ్. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? మేము ఇద్దరం ఉన్నాము, ఇప్పుడు మా మధ్యలోకి ఎవరు వచ్చేస్తాడు? దేవుడు రావడానికి ఇష్టపడుతున్నాడు. మనకు అది ఆలోచన లేదే, ఆ భావం లేదే. మన ఆలోచన, మన భావం ఎలా ఉంది? దేవుడైతే అనాథలుగా ఉంచకూడదు అనేది దేవుని బాధ. అవునా కదా? ఏమన్నాడు యేసుప్రభు నిన్ను? నాతేం చెప్పాడు అన్నా అంటవా? ఏం చెప్పాడు? పోతూ యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం, త్వరగా తీద్దాం. ఎంత ఆశపడతా ఉంటాడు యేసుప్రభు, ఎంత థింక్ చేస్తాడో నీ గురించి తెలుసా? అబ్బా 14 చాప్టర్ 18th వర్స్ చదువుదాం, త్వరగా తీద్దాం బైబిల్. నిన్ను మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత చూడలేదు, ఆయన మీరు చూతురు. ఆయన చూడండి, ఆయన భావం చూడండి. నేను నిన్ను మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని అనాథలు చేయను. దేవుడు మిమ్మల్ని అనాథలు చేయాలని ఇష్టపడడం లేదు. కానీ ఒక్కొక్క సహకారాన్ని ఇస్తున్నప్పుడు ఆ సహకారాన్ని తీసుకొని ఆ సహకారాన్ని బట్టి మనం కట్టబడాలి దేవునిలో. హల్లెలూయా. అది కేవలం స్త్రీని ఉద్దేశించే కాదు. నేను కేవలం స్త్రీని ఉద్దేశించి మాట్లాడడం లేదు. దయచేసి నా మాటలు మీరు కేవలం స్త్రీకి మాత్రమే అంటకట్టకండి. మాట్లాడతా, స్త్రీ దగ్గరికి కూడా వస్తా. అప్పుడు వచ్చినప్పుడు మీరు అప్పుడు రండి. మన క్రైస్తవ జీవితంలో మనకు ఒకడు సహాయము చేసుకునేవాడు కావాలి. ఆ బ్యూటీనెస్ పోయింది దినాల్లో. ఒకడు నా దగ్గరికి వస్తూ ఉంటాడు, చర్చికి వస్తానన్నయ్యా అంటాడు. ఎందుకు వస్తాడు తెలుసా? చర్చికి డబ్బులే. నువ్వు డబ్బులు ఇస్తే నేను చర్చికి వస్తా. ఒకసారి ఫోన్ కొట్టాడు, అన్నా 2000 కావాలన్నా, చాలా బాధగా ఉంది, భయంకరంగా ఉంది. సరే 2000 పంపించేశా. ఆ 2000 ఇవ్వడానికి మళ్ళీ టైం తీసుకున్నాడు.
మళ్ళీ 10,000 అడిగాడు. అన్న ఇట్లా నువ్వు కూడా ఇస్తున్నావా అని అనుకున్నారు మీరు. అందరికీ ఉందేమో ఏ బోనస్ అని. మళ్ళీ 10,000 పంపించా. ఆ 10,000 ఇవ్వడానికి నాకు 45 రోజులు పట్టింది. అన్న నెక్స్ట్ రేపే ఇచ్చేస్తున్నాడు అన్న. నాతో అనేవాడు లాస్ట్కి ఆ 10,000 ఇచ్చిన తర్వాత, అన్న ఈసారి 15,000 కావాలన్నా. అన్న నువ్వు ఇస్తే నేను చర్చికి వస్తానన్న రెగ్యులర్గా. నాకు 15,000 కావాలని అడిగింటే పర్వాలేదు, కానీ తర్వాత చర్చికి వస్తా అన్నాడు చూడు, అది నన్ను బాధ పెట్టింది. నేను ఇంక ఇలా వాడికి, నువ్వు చర్చికి రావద్దు, నువ్వు 15,000 వద్దు. ఇంకొక ఆవిడ ఉంది, మీ అందరు రాకముందు ఒక ఆమె చర్చికి వచ్చేది. ఆమె చర్చికి వచ్చిన రోజు ఏమని తెలుసా, నాన్న 500 నేనా ఈరోజు నేను చర్చిలో క్యాంపస్లో ఉన్న అందరినీ తీసుకొని వస్తాను నీ చర్చి కాడికి. నన్ను వద్దమ్మా, వందనాలు, ఇంకా నువ్వు కూడా రావద్దు. ఇలాంటి సహాయకులు మనకొద్దు. ఇలాంటి వాళ్ళు కాదు, దేవునిలో నడిపించే వాళ్ళు కావాలి, ప్రభావితం చేసేవారు కావాలి. ఒక బర్నబాకు పౌలు దొరికినట్లు, ఒక పౌలుకు మార్కు దొరికినట్లు, ఒక బర్నబాకు మార్కు దొరికినట్లు, ఒక పౌలుకు తిమోతి దొరికినట్లు మనకు సహాయకులు కావాలి. ఎంత చక్కగా పౌలు డిఫైన్ చేస్తాడో మీరు ఎప్పుడన్నా లేఖనాలు చదవండి. ఆయన తనతో పాటు సహకరించి పనిచేసే వాళ్ళందరినీ భలే సూపర్గా ప్రజెంట్ చేశాడు. వాళ్ళని మెన్షన్ చేయకుండా లెటర్ ఎండ్ చేయలేదు. బాగా చూడండి, చదవండి ఎప్పుడైనా మీరు చదవండి ఈ లేఖనాల్లో పౌలు గారిది. వాట్ బ్యూటీ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్. ఇతరు నాకు సహకరించాడు, ఎంత చక్కగా, చిన్న పెద్ద భేదం లేదు, ప్రతి ఒక్కరిని హెచ్చించి సహాయకులుగా ఉండడం ఒక గొప్ప భాగ్యం. హల్లెలూయా. కానీ ఆ సహాయక విలువ తెలియకుండా పోయింది దినాల్లో. సహాయకుల విలువ లేకుండా పోయింది దినాల్లో. ఒక మాట చూడండి, ఇప్పుడు మనం చూద్దాం ఈ మాట. సామెతలు కేవలం ఇది సహాయకులు అని ఇంతవరకు చెప్పాను. ఇప్పుడు స్త్రీ కాడికి వస్తున్నాను. 18వ అధ్యాయము 22వ వచనంలో మనందరికీ తెలిసిన ఒక మంచి లేఖనం ఉంది అక్కడ. ఏం దొరికిందంటమ్మా? మేలు దొరికిందా, మేకు దొరికిందా? మేలా? భార్య దొరికిన వాడికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన. అరే ఈ వాక్యం ఎన్నోసార్లు చదవమయ్యా మాకు. కానీ ఇక్కడ ఉన్న ఒక మంచి బ్యూటీ ఏం తెలుసా? ఎవరికైతే సహాయకులు దొరుకుతారో, సహాయకురాలు దొరుకుతారో అది భార్య అని రాయబడి ఉంది. కానీ మనం ఒకవేళ సహాయకురాలు అనే మాటలో ఉంటే నిజముగా మనకు సహాయాలు దొరికితే యెహోవా అనుగ్రహం మన మీదకి వస్తుందంట. హల్లెలూయా. ఎవరి మీద అనుగ్రహం? ఎవరి అనుగ్రహం వస్తుంది? దేవుని అనుగ్రహం మన మీదకి వస్తుంది. మీకు దేవుని అనుగ్రహం కావాలా వద్దా? మిమ్మల్ని అడుగుతాను నేను. మాకు వద్దానా? ఓన్లీ బ్లెస్సింగ్స్. ఏం కావాలి? వస్తూ ఉండాలి అన్నీ. దేవుడు అంటాడు, భార్య దొరికిన వాడికి, నేను ఆ భార్య పదములో సహాయకుడు దొరికిన వాడికి, సహాయకురాలు దొరికిన వాడికి, సరైన సహాయము చేస్తూ ఆత్మీయంగా ప్రోత్సహించి నడిపించేవాడికి ఎవడైతే దొరుకుతారో వారికి దేవుని నుంచి అనుగ్రహము దొరుకుతుంది. వి నీడ్. మీరు దాని గురించి ప్రార్థన చేస్తారా? చెయ్యము. మనం ఎంతసేపు దేనికోసం ప్రార్థన చేస్తాం? నాయనా నాకు ఆ డబ్బులు కావాలా, నాకు ఇది కావాలా, నాకు అది కావాలా. ఇవే మాకు ఒక మంచి సహాయకుని తెచ్చే ప్రభువా, మా ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ఉపయోగపడాలి ప్రభువా. పౌలుకు ఎలాగైతే తిమోతి ఉన్నాడో, బర్నబాకు ఎలాగ మార్కు ఉన్నాడో, బర్నబా కూడా చేసిన సేవ తక్కువేం కాదు. మనకు ఆ చింత లేదు. మన ఎడ్వర్డ్ చెప్తున్న మాట, ఎక్కడైతే మన సౌలు వెళ్ళాడో ఆ ప్రాంతం నుంచి అనేక మంది క్రైస్తవులే బయటకు వస్తున్నారంట. అక్కడ అపోస్తులకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. ఏమైనా ఇన్ఫర్మేషను? అరే ఆడ ఎవరో సువార్త చెప్తున్నాడు, వాడిని పోయి పట్టుకోపోండి, వాడిని తెలుసుకోపోండి అని అంటే బర్నబా అక్కడ ప్రత్యేకంగా వచ్చినప్పుడు పౌలును చూసి ఎంతో ఆనందపడ్డాడంట. హల్లెలూయా. మనం దేన్ని బట్టి ఆనందపడతాం? సహాయకుని చూసినప్పుడు ఆనందపడతామా? చెప్పాలి మీరు. కొన్ని మాటలు మాట్లాడాలి. బర్నబా సౌలును చూసినప్పుడు పౌలును చూసినప్పుడు ఆనందపడ్డాడంట.
మనలో ఏముంది? అలాంటి సహాయకుల్ని చూసే ఆనందం ఉందా మనకు? ఆలోచన ఉందా మనకు? మన ఆలోచన, మన ఆనందం ఏం తెలుసా? వెకేషన్ వెళ్దాం పదా, ఆడి తిరుగుదాం, ఈడి తిరుగుదాం, అవి చేసుకుందాం, ఇవి చేసుకుందాం. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు మనం అర్థం చేసుకోవాలి. మనం మర్చిపోయాం, ఆ బ్యూటీని మర్చిపోయాం, ఆ సుందరతను మర్చిపోయాం. మనకు ఒక సహాయకుడు కావాలనేది. ఎస్, గాడ్ చేస్తారని దేవుడు సహాయకుడు, అది వేరే విషయం. దట్ ఈస్ సెకండరీ. ఆదాముకు దేవుడు ఉన్నాడు కదా, నా మాటలు విన్నారు మీరు? ఆదాముకు దేవుడు ఉన్నాడు కదా, మరి ఎందుకు మధ్యలో ఇంకొకడు కావాలి? ప్రాబ్లం ఏంటో తెలుసా? మధ్యలో ఎవడైతే వస్తారో వాళ్ళతో దేవునికి దగ్గరన్నా అవుతావు, లేకపోతే దూరమన్నా అయిపోతావు. బాగా గుర్తుపెట్టుకో. ఆదాం వల్ల అవ్వ వల్ల ఏమైంది చెప్పాలి? దూరం అయ్యాడా దేవుడు ఆదాముకు, లేకపోతే దగ్గర అయ్యాడా? చాలా జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాసం, ఒంటరి జీవితం ఎలా ఉందో, మనతో పాటు ఎవరైనా సహకారి వచ్చినప్పుడు వారిని ఇంకా దేవునికి దగ్గరికి తీసుకొని రావాలి. మనం కూడా ఎంతో దేవునికి దగ్గర అవ్వడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. మనం జంట వేసేసుకొని చేతులు నీ పని నాది, నా పని అయిపోయింది. వద్దు వద్దు వద్దు, ఇలాంటి పనులు చేయకండి. అవ్వ చేసిన పని అదే. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మనమందరం నేర్చుకోవాలి. చూడండి, మాట మీ అందరికీ బాగా తెలిసిన మాట. సామెతలు 31వ అధ్యాయం 10వ వచనం. నేను ఇక్కడ కూడా భార్య అనే పదంలో హెల్పర్నే కానీ తీసుకుంటాను. అమ్మమ్మ మెల్లంగా చదువు తల్లి, మెల్లంగా చదువు. ఎవరమ్మా? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అమ్మో, నేను ఇక్కడ కూడా భార్యను ఉద్దేశించి చెప్తున్నాను అనుకోకండి. హెల్పర్. మళ్ళీ అక్కడికి వస్తున్నాను అన్న, మనం ఎందుకన్నా ఈ విషయాలు అలాగే వేరేవి తీసుకోవచ్చు కదా అంటే, గుణవతి, క్యారెక్టర్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఏ హెల్పర్ మస్ట్ బీ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్. ఒక మంచి క్యారెక్టర్ కలిగిన హెల్పర్ దొరికితే ఎలా ఉంటుంది నీకు? యువర్ క్యారెక్టర్ విల్ టర్న్ అవే. హల్లెలూయా. ఇన్ ఎ గుడ్ మేనర్. దేవునిలో నువ్వు ఇంకా మంచిగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. మీకు గుణవతి వాళ్ళు, మంచి గుణాలు కలిగిన వాళ్ళు, దేవునిలో మంచి గుణాలు కలిగిన వాళ్ళు నీకు పరిచయం అవుతే ఎలా ఉంటుంది? చెప్పాలి, మీరు చెప్పాలి. ఎలా ఉంటుంది మీకు? మీ మనస్సులో మీకు కూడా ఆలోచన వస్తుంది. ఎందుకు నేను ఇలా లేను? నేను ఎందుకు ఇలా పని చేయలేకపోతున్నాను? నాలో ఎందుకు లేదు ఈ కసి? నాకెందుకు వస్తుంది ఎప్పుడు చూడు ఈ నిర్లక్ష్యమైన స్వభావము? ఒకసారి కాకపోతే, రెండోసారి కాకపోతే, మూడోసారి కాకపోతే ఏమొస్తుంది లాస్ట్కి? కనీసం రోషముగా బ్రతకడానికి ఒక ఆలోచన వస్తుంది. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, మనకు గుణవతి అయిన భార్య, గుణవతి అయిన సహాయకుడు దొరకడము అరుదు. దొరికిన వాడికి ఎవరంట? ఏమంట అది? ముత్యము కంటే. మనకు ముత్యాలంటే తెలియదు సరిగ్గా. మనం డూప్లికేట్ ముత్యాలు చూసామన్నీ. ఏం తమ్ముడు, అక్కడ ఇంగ్లీష్లో డైమండ్ అని ఉంటుంది. యాక్చువల్గా దాన్ని డైమండ్ని ముత్యం చేసి పడేశారు. మనకేం ముత్యాలు తెలుసు? మన పాచిపల్లినోడు వాడు మన ఊర్లో నడిపే అది ఎవరోడు ముత్యాలు అమ్ముతున్నాడు, ప్లాస్టిక్ ముత్యాలని. అవి కాదు ముత్యాలంటే. ఒక ముత్యము చాలా విలువైనది. అర్థమవుతుందా? అంత విలువైన సహాయకుడు దొరకడం మనకు చాలా అవసరం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకు ఆ బ్యూటీ మిస్ అయిపోయింది. ఏదైతే మనకు సహాయకుడు కావాలని ఇష్టపడుతున్నామో, నేను గత నెల నుంచి నా మనసులో ఒక వేదన వచ్చింది, నా మనసులో ఒక బాధ వచ్చింది. ఏంటో తెలుసా? నేనేదో మినిస్ట్రీ చేస్తున్నాను, నేను ఒంటరిగా ఉన్నాను, అది కాదు కావాలి. వీ మస్ట్ హ్యావ్ ఎ గుడ్ ఫెలోషిప్ విత్ ఆల్ బ్రదర్స్. నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను ఒక నెల ముందు నుంచి. ప్రభువా, ఒక నెల కాదు 2 నెలల ముందు నుంచి ప్రార్థన చేయడం. ప్రభువా, నాకు నీ ఆత్మ ద్వారా నడిచే మంచి సేవకులను నాకు పరిచయం చేయనైనా. ఐ వాంట్. ఎప్పుడు చూడు నేనే కరెక్ట్, నేనే బాగున్నాను, నేనే. ఈ లూప్లో ఉండేది వద్దు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, మనకు సహాయకులు కావాలి. మంచి సహాయకులు, ఆత్మీయంగా బలపరిచే వాళ్ళు కావాలి. దానికోసం మనం ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేస్తారండి? మనమే చేయాలి. దానికోసము మనమే దానికోసం తప్పించాలి. ఒక మంచి వాడితో విశ్వాసం కలిగి ఉంటే ఏమవుతుంది తమ్ముడు? నీ జీవితం బాగుపడుతుంది. ఎందుకు సాక్ష్యమ్మా? శ్రీజానే నా కళ్ళ ముందు, ఈ అబ్బాయి సాక్ష్యం.
చర్చిలో వచ్చిన గందరగోళంలో దాటిపోవడం పెద్ద విషయమేం కదా అబ్బాయికి. చర్చి దాటిపోవడం పెద్ద విషయమేం కదా అబ్బాయికి. ఇట్ టేక్స్ ఓన్లీ సెకండ్. ఓకే అన్న, నేను రాను చర్చికి. ఎవరెట్టున్నా పర్వాలా, నేను మాత్రం జవదాటను, నేనుంటా. నేనేదో కరెక్ట్ అని చెప్పట్లేదు, నా ఉద్దేశం, ప్లీజ్ నన్ను నేను మెచ్చుకునే, నా జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్స్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ఎగ్జాంపుల్. అలాగా చాలామంది కావాలి మనకు సహాయకులు. ఒక గుంపుల సహాయం ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? మన భారాలన్నీ తగ్గిపోతాయి, మంచిగా బలము కలిగి మనం ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడతాయి. హల్లెలూయా. మనమందరం ఒక చోట మోకరించి ఒకే సహాయకురాలకు ఒకే మంచి స్వభావం కలిగి మనం ప్రార్థన చేసే వాళ్ళం ఉంటే వాట్ విల్ హ్యాపెన్? ఐ విల్ టెల్ యూ వెరీ ట్రూ థింగ్, ఈవెన్ ద ఎర్త్ విల్ షేక్ అవే. హల్లెలూయా. అటువంటి సహాయకుల కోసం మనం ప్రార్థన చేయాలి. పౌలు శీలల వలె ఎక్కడికి పోయినా కూడా వదిలిపెట్ట పౌలు. హీ వాజ్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ కంపానియన్. మనకి ఎవరున్నారు కంపానియన్? దట్ ఈజ్ మై క్వశ్చన్. దానికోసం మనం చింతపడడం లేదు. మనము చాలా చూద్దాం అన్నమాట. ఎజికేల్లో ఒక మాట ఉంటుంది. ఎజికేల్ 16వ అధ్యాయము 15-16 వచ్చినప్పుడు చూద్దాం. త్వరగా చదువుదామా? అయితే నీ సౌందర్యము ఆధారము చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నువ్వు వేశ్యవై ఏర్పరిచి వాటి మీద పండుకొని. ఒక మంచి సుందరమైన సహకారులు కావాలని మనం ఇష్టపడతా ఉంటే ఆ సుందరి ఏం చేసింది తెలుసా? వ్యభిచారపు పనులు చేసింది, దేవునికి దూరమైన పనులు చేసింది. దేవునికి దూరముగా చేసే పనులు మనల్ని కూడా చాలామంది చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. సంత వీధులలో వారి పేరు కొరకు, వారి ఘనత కొరకు నిన్ను నన్ను దేవునికి దూరం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మనల్ని దేవునికి దూరం చేస్తున్నారు? ఎవరు మనల్ని దేవునికి దగ్గర చేస్తున్నారు? ఈ మాట నువ్వు తెలుసుకోలేకపోతే ప్రయోజనం లేదు. ఈ గుణవతి అయిన భార్య, సుందరి అయిన భార్య చెప్పాలంటే అది నేను సహకరించే ఒక వారు అంటే హెల్పర్ అని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇంతసేపు హెల్పర్ అని చెప్తున్నాను కదా. ఈ హెల్పర్ ఏమైపోయారు తెలుసా? ప్రారంభ దినాల్లో ఒక మంచి హెల్పర్గా ఉన్నారు, మంచి సహాయకులుగా. ఆ స్త్రీని నిర్మించడానికి దేవుడు ఆలోచించాడంట. అర్థమైందా? ఆ స్త్రీని నిర్మించడానికి దేవుడు ఏం చేశాడు? ఆలోచించాడు. అంత మంచిగా దేవుడు ఆలోచించాడు. లాస్ట్కి ఏమైంది తెలుసా? 1 పేతురు మనందరికీ తెలిసిన వాక్యము. ఆ హెల్పర్ ఏమైపోయిందో చూడండి. మీ అందరికీ తెలిసిన మాట. 3వ అధ్యాయము 7వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. అటు వలనే పురుషులారా ఎరిగి ఓహో, పేతురు గారి డెఫినేషన్ ఎలా ఇస్తున్నారు చూడండి. ఇప్పుడు ఆ హెల్పర్ ఏమైపోయారు? బలహీనమైన ఘటం. నాకు తెలీదు పేతురుకి అనుభవం ఉందో, అనుభవపూర్వకంగా చెప్తున్నాడో నాకు తెలీదు, ఉండొచ్చు. బట్ మనము కూడా మన హెల్పర్ ఎవరు? మన భార్య కావచ్చు, మన లేకపోతే ఇంకొకరు కావచ్చు, దేవునిలో సంఘంలో ఇంకొక వ్యక్తి కావచ్చు. మనల్ని ప్రోత్సహించేవారా లేకపోతే బలహీన ఘటమైన వారా? మనల్ని కృంగదీసేవారా? మనల్ని పడదీసేవారా? మనల్ని లోబడి ఏదో దేవునికి దూరం చేసేవారా? మనల్ని మనమే తెలుసుకోవాలి. మేబీ ఈ వాక్యాన్ని నేను తీసుకొని ఇలాగ అప్లై చేయడం ఎందుకో తెలుసా కారణం? వీ మస్ట్ అండర్స్టాండ్ ద హెల్పర్ వాల్యూ ఇన్ అవర్ లైఫ్, ద గాడ్స్ బ్యూటీ. దేవుడు ఎంతో ఇష్టపడి అంత చక్కగా ఒక హెల్పర్ని తయారు చేయాలని ఇష్టపడితే ఆ హెల్పర్ ద్వారానే ఆదాం ఏమైపోయాడు? పాపంలో పడిపోయాడు. నేను మిమ్మల్ని ఇలా క్వశ్చన్ వేస్తే ఇంకా బాగుంటుందేమో. పాపం చేయకుండా అవ్వ అలాగే ఉండింటే, మంచిగా ఆ హెల్పర్గానే ఉండింటే ఎంత బ్యూటిఫుల్గా ఉండిండు, ఎంత బ్యూటిఫుల్గా ఉండిండు. అన్నా అది ఎందుకు అవుతుందన్నా, ముందే రాసుంచారు,
కొంతమంది ఇలా చెప్తారు వాక్యాలు, రాసి ఉంచారంట అందుకే పండు తిన్నాడంట, రాసి ఉంచారంట అందుకే పాపం చేశాడంట. నాయన మన దేవుడు కృష్ణలీలలు చేసేవాడు కాదు నాయన. ఏ లీలలు? కృష్ణలీలలు చేసేవాడు కాదు. మన దేవుడు ఉన్నది ఉన్నట్టే ఎలా ఉందో చూసి దాని ప్రకారంగా చేసేవాడు. ఈరోజు మొదటి మాటగా మనము ఆ సహాయకుల విలువను, సౌందర్యాన్ని పోగొట్టుకున్నాం. రెండవది చూద్దాం. రెండవది ఏంటి? ద సబ్మిషన్. ఏం పోగొట్టుకున్నాం మనము? సబ్మిషన్ ఈ దినాల్లో ఎక్కడ దొరకట్లా. సబ్మిషన్ అంటే ఏంటి చెప్పాలి? ప్రతి విషయములో అవ్వ ఒకవేళ మంచిగా ఆదాముకు సబ్మిట్ అయి ఉండింటే, బాగా వినాలి మాట, చెప్పిన మాట ప్రకారంగా సబ్మిట్ అయి ఉండింటే బాగా వినాలి. రెండో మాట ఏమని చూస్తున్నాం? సబ్మిషన్. ఆదాముకు అవ్వ లోబడి ఉంటే, దేవునికి ఇద్దరు లోబడి ఉంటే ఎంత బ్యూటీ ఉండేది. మనం చాలామంది మిస్ అవుతుంది ఏం తెలుసా? సబ్మిషన్లో ఉన్న బ్యూటీని మిస్ అవుతున్నాం. కానీ ఆ సబ్మిషన్లో ఉన్న బ్యూటీ మనకు దేవుడు వచ్చి వివరించి చెప్పేంత వరకు మనకు తెలియట్లా. ఇది ఆదాము దగ్గరే ఉండింది. దేవుడు చక్కగా చేశాడు. చూద్దాం ఆ మాట, మీ అందరికి అర్థం కావాలని కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. పౌలు గారు రాసిన మాట చూద్దాం. 3:18. బాగా వినాలి ఇక్కడ. భార్యలారా అంటే హెల్పర్. మళ్ళీ సేమ్ అదే తీసుకుందాం. భార్యలు ఏమవ్వాలి? భర్తకు లోబడాలి. ఎందుకో తెలుసా లోబడాలి? ఆ పదాన్ని ఆపలేదు పౌలు గారు అక్కడ. దానికి ఇంకా కొనసాగిస్తున్నాడు. ఏమని తెలుసా? ఇది ప్రభువునందు యుక్తమై ఉన్నది. దేవుని సన్నిధిలో యుక్తమై ఉన్నది. మనకు కూడా ఏముండాలి? యుక్తముగా ఉండాలి. అవునా? దేవుని సన్నిధిలో కరెక్టే ఉన్నది, మనకు కూడా ఎలా ఉండాలి? కరెక్టే ఉండాలి. దేవుడు ఇష్టపడేది ఏంటో తెలుసా? సబ్మిటింగ్ నేచర్. మనలో ఎంత సబ్మిటింగ్ నేచర్ ఉందా కావాలి, అది కావాలి దేవుడికి. నువ్వు ఎంత ప్రైడ్ కలిగి ఉన్నావో అంత అరగెన్స్ నువ్వు చూపిస్తే నువ్వే నష్టపోతావు, నేనే నష్టపోతాం, అందరం నష్టపోతాం. లోబడుట దేవునికి చాలా ఇష్టమైనది, దేవునికి యుక్తమైనది. మనం ఎందుకు ఇలా ఆలోచించము? నేను లోబడతాను. ఎందుకు లోబడతాను తెలుసా? నా దేవునిలో ఉన్న ఒక క్యారెక్టర్ అది, నా దేవునిలో ఉన్న స్వభావం అది. కేవలం అధికారానికే కాదు లోబడాల్సింది. ఎప్పుడు అధికారానికి అందరూ లోబడతారు. ఏమ్మా నీ ఉద్యోగం పెరగేస్తానంటే ఏం చేస్తాడు? వాడికి సలాం కొడతాడు, ఏమైనా ఏం పర్లేదు చేస్తాడు. వాడిని బూట్లు తుడిచేవాడైతే వాడికి నువ్వు లోబడతావా? వాడికి నువ్వు మర్యాద ఇస్తావా? లోబడ్డం అంటే ఏంటి? అబ్బో కాలు పట్టుకోవడం కాదు నా ఉద్దేశం. నువ్వు దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. కాలు పట్టుకోవడమే తప్పు, కాలు పట్టుకోవడమే లోబడ్డం అంటే అందరు రెడీగా ఉన్నారు. కాలు పట్టుకునే వాళ్ళు, ఎవరు కాలు కడిగే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు వాళ్ళు చూసావనుకో, అబ్బో చాలా సాత్వికము, చాలా దీన మనసు, చాలా అబ్బో. కానీ వాళ్ళల్లో ఉన్న లోపల ఉన్న గర్వం మీకు మామూలుగా తెలియదు. దేవునికి యుక్తమైనది మనకు యుక్తమైనదా? పౌలు గారు కూడా వాక్యం అంత బాగా తెలుసుకున్న తర్వాత కూడా అపోస్తులకు లోబడి, అపోస్తుల మాటకు లోబడి, తల వంచి, పౌలుకున్నంత జ్ఞానము ఈవెన్ పీటర్ కూడా డిఫైన్ చేశాడు. ఏం చెప్పాడు? అంత మంచి జ్ఞానవంతుడు లేడు, మంచి లోతైన విషయాలను వివరించేవాడు, ఆయనవి కొన్నిసార్లు అర్థం కూడా కావని చెప్పాడు. బట్ పౌలు గారు అంత పరిస్థితిలో ఉన్నా కూడా ఎవరైతే పెద్దలు చెప్పారో ఆ పెద్దలకి ఏమైపోయాడు? లోబడ్డాడు. ద బ్యూటీ ఈజ్ దేర్ ఇన్ ఎ సబ్మిషన్. ఆ బ్యూటీని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. యేసు ప్రభుల వారు వచ్చి ఆ బ్యూటీని ఎక్స్ప్లెయిన్ చేయాలని చాలా ఇష్టపడ్డారు. ఆ బ్యూటీలో చాలామంది తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఏమంటారు తెలుసా? అరే మీ దేవుడు చిన్నోడరా, మీ దేవుడు తక్కువడరా అనే మాట భావం వస్తుందని తెలుసు. ఒకడు ఒకరికి సబ్మిట్ అవుతుంటారంటే ఏమనుకుంటారు అందరూ? చాలామంది వాడు తక్కువడు అనుకుంటారు. అంతే కదా? ఎందుకంటే మనం అదే నేర్పించి పెట్టాం. మన ఇండియాలో ఏముంది? తక్కువ అంటే ఈ క్యాస్ట్ ఈ సిస్టమ్స్ రావడం వల్ల తక్కువ జాతి వాడు ఏమవ్వాలి? ఎప్పుడు పని చేస్తూ ఉండాలి, వాడు సబ్మిట్ అయి ఉండాలి, నోరు మూసుకొని ఇలాగే ఉండాలి,
అర్థమైందా? గోసెలే కట్టుకోవాలి, అవి నేర్పించి పెట్టారు. కానీ ఇక్కడ ఒక మంచి మాట చెప్తున్నాను. యేసు ప్రభుల వారు ఏం చెప్పారు చూడండి. ఆ మాట మీ అందరికి అర్థం కావాలని చెప్తున్నాను. కానీ ఈ మాటను చాలామంది రాంగ్ తీసుకొని కాంట్రడిక్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. మీరు వింటిరి కదా, తండ్రి నాకంటే గొప్పవాడు గనుక ఓ చాలా చక్కగా వినాలి మాట. ఈ త్రిత్వములో ఏ భేదము లేదు, త్రిత్వంలో ముగ్గురు ఒకటే. అయినా కానీ ఈ మాటను తీసుకొని చాలామంది ఏమంటారు తెలుసా, యేసు ప్రభు చిన్న దేవుడు, యేసు ప్రభు తక్కువ దేవుడు, యేసు ప్రభు సమానమైన వాడు కాదని కొంతమంది చెప్తూ ఉండేవారు ఉంటారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు, నాకంటే తండ్రి ఎక్కువ, నేను లోబడతాను, నా తండ్రి ఏం చెప్తే చేస్తాను. దేవునిలో ఉన్న ఒక మంచి బ్యూటీ ఏంటి తెలుసా, సబ్మిషన్, ప్రైజింగ్ అదర్ వన్ హయ్యర్ దెన్ మీ. నాకంటే గొప్ప పరిశుద్ధాత్ముడు వస్తాడు మీ దగ్గరికి, నాకంటే గూఢమైన విషయాలు, చాలా విషయాలు చెప్తాడు నీకు. దేవునిలో ఉన్న ఒక మంచి నేచర్ ఏంటి తెలుసా, సబ్మిసివ్ నేచర్, సబ్మిటింగ్ నేచర్. హీ లవ్స్ దట్. మనకు అది లేదే, అది మిస్ అయిపోయింది. మనకు ఆదాము అవ్వలో మిస్ అయిపోయింది, అప్పుడే మిస్ అయిపోయింది. అప్పటి నుంచి ఇంతవరకు కూడా మనకు ఆ సబ్మిషన్ నేచర్ లేదు. కానీ యేసు ప్రభులు ఎవరు యాక్చువల్గా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనందరికీ బాగా తెలిసిన లేఖనం, అది చదవండి అన్నమాట, మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి. 2వ అధ్యాయము 5 నుంచి 7వ వచనం వరకు రాయబడి ఉన్న విషయాలు చూద్దాం. ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండాలంట. క్రీస్తు యేసునకు కలిగి ఉన్న మనస్సు. ఏ మనస్సు అది? దీన మనస్సు, సబ్మిట్ అయ్యే మనస్సు కలిగి ఉండు. తర్వాత ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపమును ధరించి. అబ్బా బాబా, యేసు ప్రభులో ఉన్న స్వభావం మనలో రావాలి, ఆ బ్యూటీ మనలో రావాలి. ఎలా వస్తుంది తెలుసా? సబ్మిసివ్ నేచర్ వల్ల వస్తుంది. ఆర్ వి రియలీ వర్కింగ్ ఫర్ దాట్? దానికోసం మనం తాపత్రయపడుతున్నామా? మనం ఎలాంటి వాళ్ళం తెలుసా? కేవలం పైనున్న వారికే లోబడ్డానికి ఇష్టపడుతూ ఉంటాం. నేను ఒక మాట చెప్తాను, మనం ఇలాగే ఆలోచిస్తే ఒకరోజు మనకంటే కింద ఉన్నవాడు బాగా చదివి దేవునిలో ఆత్మీయంగా ఎదిగి వాడు పైకి వెళ్తాడు. యాక్సెప్ట్ ఎవ్రీ వన్, సబ్మిట్ టు ఎవ్రీ వన్, హ్యావ్ ఎ సబ్మిసివ్ నేచర్. యేసు ప్రభు దేవుని స్వరూపమై ఉండి కూడా మనకు విడిచిపెట్టకూడని భాగ్యమై ఎంచుకొనలేదు, కానీ మనుష్య పోలికగా, అది కూడా చూడండి, దాసుని స్వరూపం అంట. మళ్ళీ తర్వాత సబ్మిటింగ్ నేచర్. మనలో ఎంత ఉంది ఆ సబ్మిషన్ నేచర్? మనలో లేదది. ఆ బ్యూటీ పోగొట్టుకున్నాం. నేను చెప్పే ఈ బ్యూటీస్ మీకు అర్థం కావాలి. మొదటి బ్యూటీ ఏంటి? హెల్పర్ని కలిగి ఉండడం. రెండవ బ్యూటీ ఏంటి? సబ్మిసింగ్ నేచర్ కలిగి ఉండడం. దేవుడు ఇష్టపడుతున్నాడు అది. ఆ సబ్మిసివ్ నేచర్ పోగొట్టుకున్న అవ్వ, ఆ సబ్మిసివ్ నేచర్ పోగొట్టుకున్న ఆదాము ఏమైపోయారు తెలుసా? ఒకరి మీద ఒకరు వాదనలు చేసుకుంటున్నారు. నువ్వు ఇచ్చావే అమ్మాయి, ఈ అమ్మాయి వల్ల నేను తిన్నాను. అవును ప్రభువా, నేను తప్పు చేశాను నాయన. అది లేదు. ఈరోజు కూడా మన క్రైస్తవుల్లో ఈ సబ్మిసివ్ నేచర్ మిస్ అవుతుంది. చాలా విషయాల్లో మిస్ అవుతుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, పౌలు గారు అందుకే చెప్తారు, 16వ అధ్యాయము 15, 16 వచనం చదువుదాం. ఉన్నారనియో మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికిని అదే
ఆ. ఆ. ఎవరికి విధేయులై ఉండాలి? అందరికీ. దాని పైన రాశాడు, అట్టి వారికి. నాట్ 1%. నేనేమంటాను తెలుసా, ఓన్లీ పాస్టర్ కాదు సబ్మిసివ్, బ్రదర్స్ కూడా మీలో సబ్మిసివ్ నేచర్ ఉండాలి. ఐ మస్ట్ సబ్మిట్ టు యూ అండ్ యూ మస్ట్ సబ్మిట్ టు మీ. ఇట్ ఈస్ అ వైస్ వర్సా. భార్యలా నోరు మూసుకో, నువ్వు కింద ఉండాలి, వద్దు, ఇలాంటి పనులు చేయకండి. దేవుడు కింద ఉంచడానికి కాదు భార్యను తెచ్చింది. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. సహాయకుడుగా ఉంచాలని ఇష్టపడ్డాడు. అదే బాధ్యతను దేవుడు అవ్వకు ఇచ్చాడు. మనం ఈరోజు ఈ సబ్మిసివ్ నేచర్ లేకపోతే, మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్పి మూడో మాటకి వెళ్ళిపోవాలని ఇష్టపడుతున్నాను. మీకు సబ్మిసివ్ నేచర్ లేకపోతే మీరు విరోధి అయిన సాతానును ఎదిరించలేరు. ఈ మాట బాగా ఘాటైన మాట, బాగా గుర్తుపెట్టుకోండి. ఏది ఘాటైన మాట తెలుసా? మీరు సబ్మిసివ్ నేచర్ లేకపోతే, లోబడే స్వభావం లేకపోతే, ఒక్క విషయంలో తగ్గించుకొని నువ్వు ఎలా ఉండాలో దేవునిలో నేర్చుకోలేకపోతే నువ్వు సాతాన్ని ఎప్పుడూ ఎదిరించలేవు. చదవండి ఆ మాట, లేఖనము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు నీ యొద్ద నుండి పారిపోతాడు. మీకు సబ్మిటింగ్ నేచర్ లేకపోతే వాడు పారిపోడు. ఎవరు పారిపోడు? ఎవరమ్మా పారిపోడు? సాతానా, మేనమామనా? ఏం తమ్ముడు, వాడు పారిపోవాలా ఉండాలా నీ దగ్గర? పారిపోవాలంటే ఏం చేయాలి? మీరు లోబడాలి, తగ్గించుకోవాలి, సబ్మిషన్ ఉండాలి. వాడు ఎందుకు పారిపోడు తెలుసా? మీకు ఒక షాకింగ్ మాట చెప్తాను. ఎందుకు పారిపోడు తెలుసా? వాడు ఏమంటాడు తెలుసా? నాలో ఏముందో వాడికి కూడా అదే ఉంది. ఏముంది వాడికి? సబ్మిట్ అయ్యే నేచర్ లేదు, అవునా కదా? మనలో కూడా సబ్మిట్ అయ్యే నేచర్ లేకపోతే వాడు అంటాడు, మావాడే మేమంతా ఒకటే. వాడు నిన్ను మింగి వేస్తాడు. వాడికి ఉన్న ఇంకొక దరిద్రమైన బుద్ధి చెప్పమంటారా? ఈ దరిద్రమైన బుద్ధి వింటే భయపడతావో నాకు తెలీదు. వాడు ఒక్కడిగా ఉండి నిన్ను పట్టుకోడు, ఇంకా పోయి 7 మందిని తీసుకొని వస్తాడు. ఇంకా 7 దరిద్రమైన బుద్ధులు నేర్పిస్తాడు నీకోడు. మనకు మిస్ అయిన బ్యూటీ తిరిగి మనకు రావాలి. 3వ మాట చెప్తాను, మనకందరికీ మేబీ ఈ మాట తెలిసేమో. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం. చల్లపూటను ఆదాము చాలు. చల్లటి పూట ఆదాముతో సహవాసం దేవుడు చేసేవాడు. ఈ చల్లటి పూట అని మనం తెలుగులో రాసాం, కానీ అది యాక్చువల్గా చల్లటి పూట కాదండి. బాధకరం అదే. మనకు రాసే వచ్చేసరికి మనకు తర్జుమాల్లో మనకు అర్థమయ్యే రీతిగా రాశారు వాళ్ళు. యాక్చువల్గా ఆ హెబ్రీ పదంలో, అరమిక్ భాషలో కరెక్ట్గా ఉంది ఏంటంటే హలాల్క్. ఏంటది? హలాల్క్. మీరు చదవండి, ఇవన్నీ చూడండి. మీకు నేనేమి కొత్తవి ఏం చెప్పట్లా, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా. అక్కడ ఏముందో ఏదో చెప్తున్నా. HAHLAHK హలాల్క్. ఏంది పదం అర్థం ఏంటి తెలుసా? దేవుడు నడుచుట. ఇదొక్క పదమే కాదు, దేవుడు నడుచుటే కాదు, దీనిలో చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్పుకుంటే చాలా టైం అయిపోతుంది నాకు. ఒకే మాట చెప్తాను, దేవుడు నడుచుట, కంటిన్యూగా కాన్వర్జేషన్ చేయుట, అలాగే ఏమి నేర్పించాలో నేర్పించుట. అది మిస్ అయిపోయింది మనకి ఈరోజు. ఏం మిస్ అయిపోయింది బ్రదర్? హలాల్క్, చల్లటి పూట దేవునితో సమయం గడిపేది. మనకు దేవుడి సమయం కావాలి. దేవుని కొరకు దేవుడి సహవాసం ఎందుకు కావాలి తెలుసా? మనం నేర్చుకోవాలి. దేవుని సహవాసం ఎందుకు కావాలి నీకు? చెప్పాలి మీరు. వై యు నీడ్ గాడ్? నీకు దేవుడు ఎందుకు కావాలి? నాకు ఆశీర్వాదాలు కావాలి, అందుకు దేవుడు కావాలి.
నేను అడిగినవన్నీ కావాలి. అడుగు వాటికంటే ఎందప్పుడు ఏ వాక్యం బాగా గుర్తుంటుంది వీళ్ళకు? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికం ఇది కావాలి. అందుకే దేవుడు కావాలి నాకు. దేవుడి సహవాసం ఎందుకు కావాలి తెలుసా? నీకు నేర్పించాలి. ఏది నీకు కావాలో, ఏవేవి నీకు నేర్పిస్తే బాగవుతావో అవి నేర్చుకోవాలి. అందుకు దేవుడి సహవాసం కావాలి. ఎందుకో తెలుసా? మనుషుడు చాలా కోల్పోయాడు, చాలా వాటిని కోల్పోయాడు. వీఆర్ నాట్ రియలీ హ్యూమన్స్. మనలో ఉండాల్సిన హ్యుమానిటీ లేదు, ఇప్పుడు మనలో ఉండాల్సిన క్వాలిటీ లేదు. అందుకే యేసు ప్రభు అందుకే దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? దాని విలువను చూపించాలని. యేసు ప్రభు రిలీజియన్ స్టార్ట్ చేయడానికి రాలా. హీ డి నాట్ కమ్ టు స్టార్ట్ ద రిలీజియన్. హీ కేమ్ టు షో ద ట్రూ హ్యుమానిటీ. మనకు దేవునితో సహవాసం. అందుకే యేసు ప్రభు కూడా ఏం చేసేవాడు? మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము చదువుదాం అన్నమాట. 1వ అధ్యాయం 35వ వచనం. పెందల కాడనే లేచి ఇంకాను చాకల చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హీ వాజ్ హ్యావింగ్ ద సేమ్ కమ్యూనికేషన్. ఆయన దేవుడు. ఆయనకి ఎందుకు ఈ బాధలు చెప్పాలి మీరు? ఆయన ఎందుకు కొండ ఎక్కాలి? ఆయన ఎందుకు ఆ పాముల మధ్యలో పోవాలి? ఎక్కడికి పోయాడు? ఆ చల్లటి ఆ సమయంలో తిరిగి ఆ సహవాసాన్ని ఏదైతే మనుషులు కోల్పోయారో ఆ కోల్పోయిన వాటిని తిరిగి మనకు కూడా నేర్పించడానికి హీ వాజ్ డెమాన్స్ట్రేటింగ్ అస్. మనందరికీ మిస్ అయినట్టు మనం తెలుసుకోవాలి. బ్యూటీ ఏంటో తెలుసా? వీ నీడ్ గాడ్స్ ప్రెజెన్స్. ఎందుకు ప్రెజెన్స్ కావాలి? హీ మస్ట్ టీచర్స్ మోర్ థింగ్స్. ఆయన ఎన్నో నేర్పించాలి మనకు. మనం ఎన్నో నేర్చుకోవాలి ఆయనతో. భూమి మీద అందుకే ఉన్నాం. ఎందుకు దేవుడు కావాలి? పరలోక రాజ్యానికి పోవాలి. ఒక్కొక్కడు ఒక్కొక్క డెఫినేషన్ ఇస్తాడు. బట్ బైబిల్ అది కాదు చెప్పేది. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? బైబిల్ మీకు నేర్పించాల్సినవి దేవుడు నేర్పిస్తాడు. అందుకే శ్రమల గుండా అబ్బాయి తమ్ముడు ఎందుకు చెప్పాడు అన్నమాట? శ్రమల గుండా ఎందుకు నడిపేయాలమ్మా నిన్ను? ఎంజాయ్మెంటా? మీకు ఎన్నోసార్లు చెప్పాను, అబ్రహాంకి ఎంత శ్రమ వచ్చింటుంది? ఊరు వదిలిపెట్టేసాడు. వాళ్ళ ఊరిని వదిలిపెట్టాడా? ఇప్పుడు చూడండి, ఊరు వదిలిపెట్టిన తర్వాత ఎక్కడికి వచ్చాడు? ఫరో ఇంటికి వచ్చాడు. ఫరో ఊరు ఆ ప్రాంతం ఐగుప్తు ప్రాంతానికి వచ్చాడు. ఏమైపోయింది భార్యను? ఇప్పుడు చూడండి ఆదాం పరిస్థితి, అబ్రహాం పరిస్థితి ఎలా ఉందో. అబ్రహాం పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఆ కిటిక్కాడికి వచ్చి నా భార్యను తీసుకెళ్ళిపోయాడు. ఏం చేయాలి నేను? పాపం ఎంతో ఇష్టపడి సుందరి అయిన భార్యను ఎంచుకొని చేసుకున్నాడా? ఇప్పుడు ఏమైపోయింది ఆ భార్య? ఎంత నొప్పిగా ఉంటుంది. అబ్రహాముకు అంత నొప్పి. అబ్రహాము ఊరికే క్యాట్ వాక్ చేశాడు అనుకోకండి. అబ్రహాముకు అన్నీ ఈజీగా దొరికాయి అనుకోకండి. అబ్రహాము పడాల్సిన శ్రమ కంటే ఎక్కువ, మనమందరం పడే శ్రమల కంటే చాలా శ్రమలు పొందాడు అబ్రహాము. అయినా ఆ శ్రమల్లో దేవుణ్ణి విడిచి పెట్టలేదు. హల్లెలూయా. తన కుమారుని అప్పచెప్పాలనుకున్నప్పుడు ఏమనుకున్నాడు? హీ టుక్ ద కిడ్. హే లేరా, దేవుడు నేను అడిగాడు పదం. వాడు ఆ మాట చెప్పింటే ఇస్సాక్ అక్కడే డ్రాప్ అయిపోయిండేమో. నువ్వు రా తీసుకొని వెళ్దాం. హౌ కాన్ఫిడెంట్ హీస్. ఆయన సహవాసంలో ఎన్ని నేర్చుకున్నాడు? చాలా విషయాలు నేర్చుకున్నాడు. మనమేం నేర్చుకున్నాం ఆయన సహవాసాల్లో? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాగా కోప్పడకండి నన్ను. మీ సహవాసం దేవునితో ఎప్పటి నుంచి ఉంది? ప్లీజ్ చెప్పండి. అదే నాకైతే 15 years నుంచి ఉంది. ఐఎమ్ టెలింగ్ యూ. బట్ ఈ 15 years ఏం నేర్పించింది? ఏం నేర్పిలేదన్నా. ప్రార్థన. ఏం ప్రార్థన అది? నిద్రపోయే ప్రార్థన. ఏ ప్రార్థన? తెల్లవారుజామున పోతాం మందిరికి, మనం అప్పుడప్పుడు మోకరిస్తాం. ఏం వెంకటేషు ఏం ప్రార్థన అది? నిద్రలో జారిపోయి పడిపోయి. ఇంకేం నేర్పించింది దేవునికి? దేవుని సన్నిధిలో ఏం నేర్చుకున్నారు మీరు? మనం మాట్లాడుకుందాం ఒక్కొక్కసారి. ఎస్, అబ్రహాము చాలా విషయాలు నేర్చుకున్నాడు. మనం ఏం నేర్చుకుంటున్నాం? వాట్ వీఆర్. దేవుని సహవాసంలో నేర్చుకోవాల్సిన వాటిని మనం నేర్చుకోలేకపోతున్నాం. దట్ ఈస్ మిస్సింగ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటీ.
ఆ బ్యూటీ మనం ఎప్పుడు పోగొట్టుకున్నామో మనం నేర్చుకోవాల్సింది మనం నేర్చుకోవాలి. యేసు ప్రభుల వారు నేర్పించినది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 నుంచి 39 వరకు చూద్దాం. మూడో మాటలో ఈ మాట చదివి ఏమందువు మనకు విరోధి ఎవరు? వెనుకు తీయక ఇంకా అంతేకాదు చెయ్యి ఆయనే. ఎవడు? శ్రమ అయినను, బాగా వినాలి మాట, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, ఓహో 7లో ఒకటి వస్తే చాలేమో మనం ఎడబాసిపోతామేమో. ఏమేమి తమ్ముడు అవి? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను. బాగా గుర్తుపెట్టుకోండి ఇవైనా మనల్ని ఎడబాటునా అని అడుగుతున్నాడు పౌలు గారు. నేను అడిగితే ఏమంటావు? ఇవన్నీ వద్దన్నా, బాధ వస్తే చాలు. ఏమైపోయిందన్నా? దేవునితో సహవాసం వద్దు, అవసరంలా. నాకే రావాలి ఇవన్నీ? నాకే రావాలా ఇబ్బందులన్నీ? దేవుడు మీకు నేర్పించాలని ఇష్టపడుతున్నవన్నీ నేర్చుకోవడానికి నువ్వు చేయకపోతే మనము సరైన వాళ్ళం కాదు. మన దేవుడు ఎవరో తెలుసా? ఈ మాట జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ప్రాక్టికల్ దేవుడు మన దేవుడు. తీరి చెప్పి వదిలిపెట్టేవాడు కాదు. ఇది చూడండి, నా బతుకు ఎలా ఉందో. 2015లో శ్రీజ వచ్చి నా దగ్గరికి, వద్దు మనము ఇంట్లో ఉండడం వద్దు, వెళ్ళిపోదాము. ఈ అమ్మాయి అటువైపు మా అమ్మమ్మ నాన్నోళ్ళు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినావు, నువ్వు మంచి పని చేసావు మాకు. వాళ్ళు ఈ మధ్యలో నేను ఒక్కడిని పిల్లోడిని ఏడిసినట్టు ఏడుస్తాను. ఒకరోజు ఉద్యోగం ఉంటుంది, ఒకరోజు ఉద్యోగం ఉండదు. అర్థమైందా? భార్య ఏమో పోదామంటుంది, అమ్మ నాన్న ఏమో రమ్మంటారు, ఇటేమో ఈయనేమో సినిమా చూపిస్తున్నాడు. ఇవన్నీ జరుగుతున్న సమయంలో 2021 దేవుడు అన్నాడు, రే ఇంక పరిచర్య స్టార్ట్ చేయి. ఆ రోజు నాకు దేవుడు చూపించిన రోజు, నాతో మాట్లాడిన రోజు అన్నా, ప్రభువా ఇప్పటికీ నేను నమ్మను, నువ్వు నమ్మేటట్టు చేయాలంటే ఒకటి చేయి, నువ్వు నిజమైతే, నువ్వు మాడేది నిజమైతే. ఈ ముగ్గురులో 4 ఉన్నారు యాక్చువల్గా. ఈ 4లో ఒకరితో మాట్లాడు అని ఫస్ట్ ఈ అమ్మాయి పేరు చెప్పిన ప్రార్థనలో. కనీసం 2-3 రోజులు గ్యాప్ అని ఇచ్చినట్టు అది వేరే విషయమేమో. ఆ రోజే దేవుడు మాట్లాడాడు ఈ అమ్మాయితో. నెక్స్ట్ రోజు ఈ అమ్మాయి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది స్టోరీ. నేను అన్నాను, అయిపోయింది కథ. ఈ అమ్మాయికి తెలియట్లా ఆ విషయాలు, చెప్పలే కదా ఈ అమ్మాయికి. అయిపోయింది కథ. ఏంది? మనం బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకు? దేవుడితో ఇలా ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇలా చూపించాడు. సత్య ఈ అమ్మాయి గుండెలో ఏం పడింది తెలుసా? రాయి. ఆ నరకం ఏందో మేము అనుభవించాం, ఆ పరిస్థితులు ఏంటో మేము అనుభవించాం. రాత్రి మాట్లాడుతున్న మాటల్లో నేను మీకు అర్థం కావాలని చెప్తున్నాను. దయచేసి ఇంట్లో విషయాలు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మరొకటి కాదు. ఇలాంటి శ్రమలు వస్తాయి, ఇలాంటి బాధలు వస్తాయి, ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ వచ్చినా మనము దేవుని నుంచి ఎడబాయకూడదు. హల్లెలూయా. మనకు నేర్పించడానికి దేవుడు ఇస్తున్నాడు ఇవన్నీ. మామూలు బతుకు కాదు. కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు. ఇంకా అక్కడ కరువు వస్తే ఏమైపోతారో వీళ్ళు. అందరూ అంటారు, ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకన్నా అంత కోపడినారు, ఎందుకన్నా అంత సనుక్కున్నారు, మేమైతే నోరు మూసుకొని నీళ్లు తాకపోయినా పర్వాలేదు, మేము అలాగే ఉండేవాళ్ళము, మేము అడిగేవాళ్ళమే కాదు చికెను. మేమెందుకు అడుగుతామన్నా చికెను? మాకు ఓన్లీ పప్పు. ఇంకేం కావాలమ్మా?
అప్పుడప్పుడు అప్పడాలు. మాకు వద్దన్న ఎక్కువ. వాళ్ళు ఎందుకన్నా చికెన్ అడిగారు? నేను అడుగుతున్నా, మీరు ఉండింటే చికెనే కాదు ఇంకా మటన్ కూడా అడిగిండు, ఇంకా చాలా అడిగిండు. మనం దేవుని సహవాసాన్ని, దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన వాటిని మనం నేర్చుకోలేక మనం దాన్ని తోసి, పౌలు గారు ఏం చెప్తున్నాడు తెలుసా, నేను సంఖ్యలు ఆయన కోసం వేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నా అన్నాడు. ఆ కాలంలో సంఖ్యలు వేసి పెడితే బాగా వినండి మాట, ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు అక్కడ. ఆయన హౌస్ అరెస్ట్ చేసి ఎలా ఉంది తెలుసా, ఎప్పుడు నలుగురు వస్తారు. ఎవరు వస్తారు? నలుగురు సిపాయిలు ఉంటారు. ఆయనతో పాటు పక్కన ఒక సిపాయి అదే సంఖ్యలు వేసుకొని కూర్చుంటాడు, కదలకూడదు కాబట్టి. ఆ సంఖ్యలు వేసుకొని వచ్చి ఈ చెయ్యి అర్థమైందా, గీసుకొని చాలా మంటతో బాధ ఉంటుంది వాళ్ళకు. ఆ సంఖ్యలు అంటే మీరు మన పోలీసు వాళ్ళ సంఖ్యలు అనుకున్నారు, బాగా సుందరంగా బాగుంటుంది వేసుకొని వెళ్ళొచ్చని. పౌలు గారు ఆ సంఖ్యలు వేసుకొని కూడా దేవుని సువార్త చెప్పడం మానేలేదు. ఆ 16 మందికి ఎవరైతే అక్కడ ఉన్నారో రోమియో సామ్రాజ్యపు వాళ్ళకు, వారి 16 మందికి సువార్తను అందించాడు. హల్లెలూయా. దిగులు చింత లేదు ఆయనకు. మనకేమున్నాయి శ్రమలు, బాధలు. మనం పాడతాం, పాట మాత్రం పాడతాం తమ్ముడు. ఏం పాట పాడతాం? శ్రమలే నన్ను వేధించినను, కలతలే బాధించిన. పాట మాత్రం బాగుంది, కానీ శ్రమ వస్తే, ఇబ్బంది వస్తే చెప్పాలి మీరు. ఏమైపోయింది? ఓహో, కృంగిపోయి. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మనం నేర్చుకోవాల్సిన వాటిని నేర్చుకోలేకపోతున్నామేమో. ఒకే మాట, లూకా రాసిన సువార్త 19:10 ఆ మాట చదివి వ్యాఖ్యానాలు ముగించేద్దాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు. బాగా వినాలి, నశించి పోగొట్టుకున్నాం మనం, నశించిపోయినాయి. వి లాస్ట్. అన్నీ పోగొట్టుకున్నాం కాబట్టే యేసయ్య మన కోసం వచ్చాడు. బ్రదర్, యేసయ్య ఎందుకు వచ్చాడో తెలుసా? తిరిగి నిన్ను రీస్టోర్ చేయడానికి, తిరిగి నిన్ను బిల్డ్ చేయడానికి. ఈరోజు ఈ 3 బ్యూటీస్ తెలుసుకోండి. ద ఫస్ట్ బ్యూటీ ఈజ్ హ్యావింగ్ ద హెల్పర్, ఎ రైట్ వే, ద ప్రాపర్లీ టు కనెక్ట్ విత్ గాడ్. ఎవరితో ఉండడానికి? దేవునితో ఉండడానికి బ్రదర్. ఎంజాయ్ చేయడానికి కాదు, చట్టాపట్టాలు వేసుకుని సినిమాలకు వెళ్ళడానికి కాదు. We need a helper where we can connect clearly with God. That is really missing in our life. Let us ask for that. దానికోసం మనం ప్రార్థన చేద్దాం, తప్పిద్దాం. రెండోది ఏం కావాలి మనకు? సబ్మిషన్, ద బ్యూటీ ఆఫ్ సబ్మిషన్. సబ్మిషన్లో ఉన్న బ్యూటీ ఇంకొకటి ఎక్కడ లేదు. లోబడుట. వాడు నా మీద అధికారం చెలాయిస్తున్నాడు లేదా, అవసరం లేదు. వాడు నా పాస్టరా కాదు, ఏం అవసరం లేదు నాకు. బట్ ఐ విల్ బీ సబ్మిటింగ్. జీసస్ క్రైస్ట్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ సబ్మిషన్. మనలో లేదా క్వాలిటీ, మనకు పోయింది ఆ క్వాలిటీ. మనకు అసలు దాని గురించి చింత లేదు, ఆ బ్యూటీ గురించి చింత లేదు మనకు. మూడోది ఏంటి? నా మాటలు విన్నారు మీరు? దేవుని దగ్గర నేర్చుకొనుట, సహవాసంలో నేర్చుకొనుట, ఆయన దగ్గర నేర్చుకొనుట మనలో లేదే. మనం శ్రమల్లో నిలబడలేకపోతున్నాం, బాధల్లో నిలబడలేకపోతున్నాం. God want to speak with us with these 3 things, with these 3 beauties which lost from the Adam. ఆదాము దగ్గర నుంచి తప్పిపోయిన వాటిని తిరిగి మనం పొందడానికి ప్రయాసపడదామా? రండి ప్రార్థన చేద్దాం.